చెప్తుండేవాళ్ళు. ఒక ఒక సాక్ష్యం అదేంటంటే, ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తే సాయంకాలం 4-5 గంటలకి ఆమె ఆ నీళ్ల తొట్టి దగ్గర కూర్చొని అంట్లు కడుక్కుంటుందంట. అన్నిళ్ళమ్మా వందనాలమ్మా మరమ్మ గారు, అమ్మ వందనాలమ్మా అంట. తిరిగి కూడా చూడలేదంటండి. తిరిగి కూడా చూడకపోతే ఆ పెరట్లో కూర్చున్న మనవడు వాడు హోంవర్క్ చేసుకుంటూ పెరట్లో కూర్చున్నవాడు ఇంకా అన్న 2-3 సార్లు అమ్మా మరమ్మ గారు వందనాలమ్మా అంటుంటే ఆ తిరిగి కూడా చూడకపోతే ఆడికి ఏమనిపించదు, ఓ నాయనమ్మ పాస్టర్ గారు వచ్చాడే అన్నాడంట. అప్పటికన్నా మేలుకుంటుందని ఆమెను అంట్లు కడుక్కుంటుంది. నాయనమ్మా పాస్టర్ గారు వచ్చాడే అంటే ఆమె అంట్లు కడుగుతూనే అంటుందంటే పాస్టర్ గారికి వేస్తున్నాడు పోరా అనిందంట. అయ్యో బాబోయ్. ఇక వెంటనే అన్నుండి వాడు మనవడుండి ఇదా ఏ పాస్ గారే మరి చర్చి పాస్ గారు, చర్చి లేదు గిర్చలేదు పరా. ఇంక వెంటనే యేసన్న గారికి దడ పుట్టిందంట. ఇంక వాడు గనక దేవుడు గీవుడు అంటే దేవుడు లేడు గీవుడు లేడు పోరా అంటదేమోనని వెంటనే యేసన్న గారు వాడు పిలిచాడు, రారా అని వాడు పక్కకు తీసుకెళ్ళి అడిగాడంటే, ఏంట్రా మీ నాయన మాట మాట్లాడుతుందంటే వాడు అన్నాడట, ఓ అమ్మ నువ్వు ఇదే అన్నావా, మేము నిన్నటి నుంచి వింటున్నాం. ఏమైందిరా అంటే, మా ఇంట్లో నిన్న బక్కతోడ చచ్చిందిగా. ఏం చచ్చింది? బక్కతోడ చచ్చిందిగా. అందుకని నిన్నటి నుంచి మా నాయనమ్మ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది. సరేరా ఎందుకు చచ్చిందిరా బక్కతోడ అంటే వాడు చెప్తున్నాడండి పిల్లడు. ఎందుకు చచ్చిందిరా అంటావేంటి, పాలన్నీ పిండుకొని పాల బూతుకు పోసుకుంటుంది. ఆ దూడకేమో పచ్చగడ్డి నోట్లో పెట్టి తోపింది, అదేమో పచ్చగడ్డి తిని ఇరేసులో పెట్టి చచ్చింది. ఇప్పుడు మా నాయనమ్మేమో దేవుడు నాకు తోడుగా ఉంటే నా బక్క తోడు ఎందుకు చచ్చింది అంటే దేవుడు ఈ దూడలు మేపుకుంటూ కూర్చుంటాడా?